మనం ఆవిరిలా కనపడుతున్నాం. మనం కూడా మన సమయం వచ్చినప్పుడు అంతే. అది పర్మనెంట్ ప్లేస్. అక్షయ అనుబంధం అంటే అది. చేపలు ఏముందండి, ఇప్పుడేమో దోణిలో కనపడ్డాయి, మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే జనాలు ఇళ్లలోకి వెళ్తాయి, తర్వాత కడుపుల్లోకి వెళ్తాయి, తర్వాత స్తోత్రం, ఆత్మలు శాశ్వతమైనవి. అందుకే కొంతమందిని సేవకు పిలుస్తాడు, రా శాశ్వతంగా నీకు ఫలసాయం ఉండేటట్టు చేస్తారా అంటాడు. వద్దులే కానీ వ్యాపారాన్ని దీవించయ్యా, ఉద్యోగాన్ని అయ్యా, ఈ పనిని దీవించయ్యా. ఇదే స్వాప కొంతమందిది. పిలుస్తాడు, తలాంతులు ఇస్తాడు, దర్శనం ఇస్తాడు, స్పష్టంగా మాట్లాడుతుంటాడు, కొన్ని చూపించి భారాన్ని కూడా ఇస్తాడు. అయినా సరే కొంతమంది ఆ లోక ఆశను చంపుకోలేక దేవుడిచ్చిన వీటన్నిటిని చంపేస్తూ ఉంటారు. కంపదీసి మీలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త పడండి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతినే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈన శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. ఆమేన్. పాడినట్టు నిజంగా అంకితం చేస్తే ఎంత బాగుండు. దేవుని మహాకృప వల్ల నేను అలా లోబడ్డాను, నా బతుకు ధన్యమైంది. పిలిచాడండి, మంచి ప్రాయంలో పిలిచాడు, అన్ని పక్కన పెట్టి రాయా అని. అప్పుడే మంచిగా బిజినెస్ లైన్లోకి వచ్చింది మనది. ప్రార్థనలు కూడా చేసాం, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాం, ఇంకా దీవించయ్యా అని. ఏడిచావులే రావయ్య అన్నాడు. కాదులే ప్రభా, మహా కష్టం నాయన, పాస్టర్ అంటే మామూలు విషయం కాదు, అన్నీ వంకలు పెడతారు, చూసినోడల్లా వంక పెడతాడు, ఏం చేసినా ఇబ్బందులే నాయన, నీకు వందనాలు ప్రభా, వద్దులే ప్రభా నేను. కానీ మనసులో భారం, ఆత్మలు రక్షించాలన్న భారం, నశించిపోతున్న ఆత్మలు కనపడితే భారం. కానీ ఏం చేద్దాం, ధైర్యం చాలటల్లా. మరి సేవకుడు అంటే ఎన్నో వంకలే కదండి. గతంలో చాలాసార్లు చెప్పా కదా, ఏమన్నా అప్పుడే తెలుసు నాకు. అచ్చంగా వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతుంటే వేషధారి అవి మాత్రం వేస్తాడు అంట. అలాగని కలర్ఫుల్ డ్రెస్లు వేసుకున్నారు అనుకో, అసలు ఆయనకి లోకాశలు చావాలా, పాస్టర్కి ఎందుకు అంత హైపై అవసరమా అంట. అందుకే కొంతమంది పాస్టర్లు బ్లాక్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నారు. సైకిల్ వేసుకొని కాలు నడుకునో సేవ చేస్తున్నాడు అనుకో, దైవజనుడు ఆశీర్వదించబడాలి కదా, దేవుడు ఇతనే దీవించలేదు, ఇతను మనకి ప్రార్థన చేతి ఏం దీవించబడతాం. కారులోనో ఏదోనో హడావుడిగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయి, పైనుంచి అని అంట. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పొద్దున ఆనందించండి అని, సంతోషంగా ఉండాలని పాస్టర్ గారు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అనుకో, అమ్మాయి పాస్టర్ గారు మగం ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడేంది, అసలు కన్నీటి ప్రార్థన సిలువ భారం అసలు భారమే ఉండదు, ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడని ఒక అంటే ఇంకొక ఉంటుందే. వండని కూడు వడకని గుడ్డ, 6 రోజులు చాకిరి చేసేది మనం, తీసుకెళ్ళి ఇచ్చేది ఆయనకి, శుభ్రంగా తిని తిరక్క ఇగిలించకుండా తిరక్క సగిలించకుండా తిరుగుతాడా? అంటోళ్ళు ఉంటారా? ఉంటారా? ఇంట్రెస్ట్ ఉందా అయింది, సొత్తారా అయింది. ఇలా అన్నారు కదా, నీ కన్నీటితో భారంతో దుఃఖముఖంగా తిరుగుతూ ఉన్నాడు అనుకో, అమ్మాయి మన పాస్టర్ మొఖాన్ని ఇప్పుడు కళాకాంతి లేకుండా ఏడుపు మొఖం వేసుకుని తిరుగుతాడు. ఏమే
స్వామికి చెప్పినాడు, దరిద్రానికి ముందున్నట్టుగా ఎప్పుడు ఏడుచుకుంటా తిరుగుతాడు. ఏంది అసలు ఆయన ముఖాన కళాకాని. నేను రాను పంబ అట్టంటూ నెత్తిన చేయబెడితే మనకు కూడా దరిద్రం వచ్చింది. ఏడాడు దరిద్రం అంతమంది. అరే నవ్వితే ఒక వంక పెడితే, ఏడితే ఒక వంక. మరి ఇంకేం చేయాలా? కాసేపు నవ్వి కాసేపు ఏడవాలా? కాబట్టి ఈ బాధలు అప్పుడే తెలుసు మనకి. గంటన్నర ప్రసంగం చేశాడు అనుకో, ఏం ప్రసంగం ఏమన్నాయా, గాలి తోలినట్టేనాయా, గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. ఇలా అన్నారు కదా, అరగంటలో ముగించాడు అనుకో, ఇదేందమ్మా అని ఒక ఇంకో ఆయన తెలిసింది అంతవరకే. మరి ఏం చేయాలా? ఇట్లాంటివి చాలా ఉండే, గోల్డెన్ ఉండే, అన్నీ చేసిపోయింది. మీరు కదా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ సంగతి మనకు అప్పుడే తెలుసు. సేవలోకి వచ్చి ఇన్ని వంకలు ఉంటాయి, ఇన్ని బాధలు పడాలని తెలిసి వద్దులేనాయన అని తప్పించుకోవడానికి ట్రై చేసే. కానీ మహానుభావుడు కృప చూపాడు, తెగించి అడిగేశా. నిజంగా పేతురు కానీ చేపలు రాసి చూసుకొని పోయినట్టుగా నేను కానీ నేను పెట్టిన వ్యాపారం వైపు చూసుకొని వెళ్ళినట్టయితే, అమ్మో ఇంత కృప పోయేదిగా, ఇంత ధన్యత పోయేదిగా. పోయిద్దా పదా? ఎన్ని జన్మలు ఎత్తితే రావాలి? ఎన్నో జన్మలు లేవు, ఉన్నది ఒకటే జన్మ. మరి ఇంత ధన్యత. పిలిచినప్పుడు లోబడితే, చెయ్యిరా అన్నప్పుడు దేవుని సేవకు వస్తే చెయ్యి పట్టుకొని నడిపించుకుంటాడు. ఆయన వైపు చూస్తే అడుగులు వేస్తే ఆయనే చూసుకుంటాడు. దేవుడు అంతేనండి. నువ్వు వెళ్ళు అంటాడు. ఫస్ట్ మాటకు లోబడితే తర్వాత మాట చెబుతాడు. దానికి లోబడితే మూడో మాట చెబుతాడు. దానికి లోబడితే నాలుగో మాట చెప్తాడు. నువ్వు వెళ్ళు అంటాడు అంతే. అడ్డ ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు? ఏడదాకేంది ఆయన ఇప్పుడు ఎందుకు? అది సరే కానీ అసలు నన్ను ఎందుకు అమ్మంటున్నావు? ఇట్లాంటి మాటలు అబ్రహాం అంటే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. అవునా? చల్ నువ్వు నడు అంటే, అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు దేవునికి మహిమ. కదులు అంటే కదిలాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలా? నేను చూపించిన ప్రదేశానికి పో అన్నాడు. ఏ ఊరేందని అడగల. అదే అతని గొప్ప విశ్వాసం అని రోమా పత్రికలోను మరియు హెబ్రీ పత్రికలోను 2 సార్లు ప్రశంసించాడు. నువ్వు రా అంటాడు. సరే నేను పని చేసుకుంటా ప్రభా. చేసుకుంటానేదా, నా పని చేయి. నిన్ను దేవుడు తన పనికి స్పష్టంగా పిలిచి నిన్ను దర్శించి ఆ తలాంతులు ఇచ్చి ఆ భారం ఇచ్చి కదిలిస్తే నువ్వు రావటం మానొద్దు. నువ్వు కదలాల్సిందే, అడుగు ముందుకేయాల్సిందే. నువ్వు దాన్ని నాంచావా, వాయిదాలు వేసావా, ఇబ్బంది పడతావు. కొన్నిసార్లు నీ ఎగచాట్లకు అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు తినే దెబ్బలకు అది కూడా కారణమై ఉంటుంది. నేను చెప్పాల, లోకాసువార్త చెప్పింది, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. తెలియకయే చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. సో దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని నీ ఎడల స్పష్టంగా బయలుపరిచి చల్ వచ్చేయి అన్నప్పుడు నువ్వు రావాల్సిందే. వస్తే ధన్యుడివి, ధన్యురాలివి. ఎందుకు ఈ మాటలు వచ్చినాయి మనకు? అసలు ఈ మాట ఎందుకు చెప్పుకున్నాం మనం?
యా మొత్తం వదిలిపెట్టరా. చూడండి, మళ్ళీ ఏమి ఇవ్వకుండా లేడు, ఇచ్చి వదిలేయమంటున్నాడు. ఈ టెస్ట్ చూడండి, అసలు ఏం పరీక్షలో, ఏం పరీక్షలండి. చేపలు ఇవ్వకుండానన్నా రమ్మంటే అదొక అర్థం. అరే 2 రాసులు చేపలు ఇస్తుంది, వదిలేసి రమ్మంటే ఎంత కొట్టుకొట్లాడిది ప్యాను. ఏ లేదు, నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే చరిత్రలో నిలిచి తరతరాలకు ఆశీర్వాదం అయ్యారు. ఎంత ధన్య చరిత్రలు అయ్యారండి. రేపు యేసయ్య పక్కన కూర్చొని 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే ధన్యకరమైన అనుభవం వాళ్ళకు ఉందని ముందే చెప్పేశాడు యేసయ్య. అందుకే చెప్తున్నా, ఒక పూట కూటి కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు, డబ్బు కొరకు దేవుడిచ్చిన పిలుపును నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఎవరైనా ఉంటే మతానికి ఎవరో ఉన్నారా బాపతో, లేకపోతే ఈ మాట రాదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో ఎవరేందో ఆయనకు తెలుసు, నాకేం తెలుసు. ఎటు పక్క నుంచి ఒక మాట తగిలింది అంటే ఆ సరుకు ఉందని అర్థం. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, లైవ్లో ఉన్నోళ్ళు కానీ, తర్వాత వినేవాళ్ళు కానీ, మొత్తానికి ఎవరో ఈ మాటకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందుకే ముందే చెబుతున్నా, జాగ్రత్త పడండి. పాయింట్కి వద్దాం. దాని నుంచి రావట్లే నువ్వు అనవాకండి, వస్తున్నా. ఇప్పుడు పాయింట్లోనే ఉన్నా. పేతురు యేసుప్రభు పక్కనే ఉన్నాడు, యోధా కూడా యేసుప్రభు పక్కనే ఉన్నాడు. కానీ యోధా ప్రయాణం అంతా అలలు పైన అలల్లాగానే ఉంది. కానీ పేతురు ప్రభుతో కనెక్ట్ అయిన విధానం మాత్రం లోపల నుంచి కనెక్ట్ అయ్యాడు. అందుకే వదిలిపెట్ల. మనం దేవుణ్ణి కనెక్ట్ అవ్వాల్సిన విధానం, మనం భక్తి చేయాల్సిన విధానం, ఆ లోతైన ప్రదేశంలో నుండి అల పైకి వచ్చినట్టుగా దేవుని లోతులను మనం కదిలించాలంటే మన లోతులలో నుండి కదలిక రావాలి. అందుకే యేసయ్య నువ్వు కొంచెం లోతుకు నడిపించన్నాడు. నువ్వు పైన ఉంటే ధరలుంటే కాదు బాబా, కొంచెం లోతుకి వెళ్ళాలన్నట్టుగా. దాన్ని మనం తీసుకుందాం ఈ రాత్రి. భక్తులందరినీ మీరు గమనించండి. లోపల నుండి, అంతరంగంలో నుండి దేవుణ్ణి ప్రేమించారు. అందుకే ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవుని వదల్లా, అలా కనెక్ట్ అయిపోయారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దావీదుని మీరు కనిపెట్టండి. పాపం ఆయన కీర్తన ఎంత బాగా పాడుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్ని పాడుకున్నాడా? పాపం ఎంత దారుణంగా తరమబడ్డాడు. రాజ్యం ఇయ్యాల్సిన సౌలు చంపేయటానికి వెంటబడ్డాడు. వరుస ఇబ్బందులు, నానా బాధలు, 6 అనలు. పాపం దావీదు కష్టకాలంలో ఎంతమంది ఉన్నారు దావీదుకు తోడు? ప్రశ్నార్థకమే. వస్తే కలిసి కాసేపు కనబడిపోయారేమో కానీ దావీదును వెన్నంటి ఉండి కాచిన వాళ్ళు ఎంతమంది? దిక్కులేని వాళ్ళలాగా ఆక్రోశించాడు, విలపించాడు. దేవా దేవా అని దేవుని పాదాలే పట్టుకున్నాడు, కానీ దేవుని వదల్లా. శ్రమలు ఎన్ని మిక్కుటమైనాయో అంత దేవునికి దగ్గరయ్యాడు, కానీ దేవునికి దూరం కాల. కారణం, దావీదు వేరు లోతుగా ఉంది. దావీదులో దేవుని పట్ల కదిలిన అల లోతుగా కదిలింది. కొరహు కుమారులలో కదిలిన అల కూడా లోతుగానే కదిలింది. అందుకే పెచ్చగా ప్రేమించారు దేవుణ్ణి. ఏమండి, చెట్టు పైన ఉండే చెట్లు చూసారు, కొన్ని చిన్న గాలికి దున్నుకొని పడతాయి. కానీ కొన్ని చెట్లు ఉంటాయండి, పైకి ఎంత ఎదిగిద్దో లోపలికి వేరంత దన్నిద్ది. బయటికి కనబడేది ఎంత ఉందో రహస్యములో, భూగర్భంలో రహస్యములో అంత వేరు తన్ని ఉంటుంది లోపలికి. అది ఎంత పెనుగాలి కూడా ఊగుతా ఉంటుంది, కానీ దన్మని పడదు. కారణం, అది లోతుకెళ్ళింది. దేవునితో లోతైన అనుబంధాన్ని ఒకడు ఏర్పరచుకుంటే ఎన్ని శోధనలు చుట్టుముట్టినా, ఎన్ని పెను తుఫాను లాంటి ఆపదలు ఆవరించినా వాటన్నిటిని తట్టుకొని నిలబడతాడు, కానీ వాటన్నిటిని బట్టి వాలిపోడు, పడిపోడు, కూలిపోడు. భక్తులు ఇవే పాటలుగా పాడారు.
నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎన్నైనా రాని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే నా యాత్ర కొనసాగిస్తాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు. తుఫాన్లైనా పెనుగాళ్ళైనా ఆపలేవు నా యాత్రని, ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. ఇవన్నీ రావు అంటలా, రావద్దు అంటలా, ఎన్నైనా రాని, కానీ నాకు కలగదు హాని. ఎందుకు? నేను యేసుతో నాతి చరామి అయిపోయాను అంతే. ఆయన ఇచ్చాడు నాకు హామీ, ఇంకేం కాదు. ప్రియులారా, అలాంటి లోతైనటువంటి అనుబంధాన్ని దేవునితో ఏర్పరచుకున్న భక్తులు ధన్యచరితులయ్యారు. ప్రళయంతో సమానం. లోతులో దేవుణ్ణి కలుసుకొని ఆ లోతులలో నుండి దేవుణ్ణి కదిలించగలిగే ఒక్క భక్తిపరుడు కానీ లెగిస్తే ఆ ఒక్కడే సైతానుగాడికి పెద్ద ప్రళయం. ఆ ఒక్కడే సైతానుగాడికి పెద్ద ప్రళయం. ఒక్క భక్తురాలు, ఆ లోతులలో దేవుణ్ణి కలుసుకోగలిగినటువంటి ఒక్క భక్తురాలు లేవగలిగితే ఆ ఒక్కతే సైతానుగాడిని మొత్తాన్ని కూల్చివేయగలిగినటువంటి ఒక మహాప్రళయం. అలా 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 లేవాలి, అలా తయారు కావాలి. అలాంటి వారి కోసం నా దేవుని ఆత్మ వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా చెప్పు. అలాంటి వారి కోసం పరిశుద్ధాత్మ వెతుకుతున్నాడు. సంఘములలో, సమాజములలో వెతుకుంటాడు ఆయన. సరుకంతా తుసు సరికేనా, అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడని వెతుక్కుంటాడు ఆయన. లోతులలో నుండి తనను కలుసుకోగలిగిన వాడిని, లోతులో దేవుణ్ణి కలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడు సమాజం దృష్టిలో పిచ్చోళ్ళలాగా ఉంటాడు. సమాజం దృష్టిలో పిచ్చిదానిలాగా ఉంటుంది. ఏంది నీ సోది అంటారు, వాళ్ళకి సోదిలానే ఉంటుంది. తగిలేవాడికి తగులుతుంటుంది పోయి, తగిలేవాడికి తగులుతుంటుంది దెబ్బ. అందుకు ఈ రాత్రి దేవుడు ఈ మాట మాట్లాడమని ప్రేరణ కలిగించాడు, నా దృష్టికి తెచ్చాడు. అందుకే మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ అందరూ అట్టివారైతే అబ్బో, ఇక అది మహాశక్తి. ఆ ప్రభావం ఇక చెప్పలేము. ఇక అది ఆ మెట్టుకి భక్తుడు చేరుకోవాలి.
లోతునకు నడిచిన దోణె సమృద్ధితో నింపబడింది, రెండంతలుగా దీవించబడింది. లోతులో నుండి పుట్టేటువంటి కదలిక దేవుని లోతులను కదిలించి ఒక పెద్ద ఉజ్జీవానికి నాంది పలుకుతుంది. మూడవది, లోతుకు వెళ్ళిన వేరు ఎన్ని పెను తుఫానులైనా కదలక చెదరక నిలిచి ఫలిస్తుంది. చూడండి, పైకి ఎంత ఉందో కిందకి ఎంత వెళ్తుందో చూడండి రూట్. చెట్టు పైకి లెగిసే కొద్దీ ఇద్దరిని చూడొచ్చు మీరు. చెట్టు పైకి లేచే కొద్దీ ఇద్దరి కిందకి దిగుతామని చూడండి. దాని బలము, దాని పట్టుత్వం అంతా అక్కడే ఉంది. పైకే చూస్తాం మనం, దాని భూగర్భంలో చూడం. ఒక భక్తుడు టాప్లోకి వెళ్ళాడు అంటే, దేవుని చేత ఒక స్థాయిలో వాడబడుతున్నాడు అంటే, వాని రహస్యంలో దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ దేవునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుని అంతరంగములో కదిలే అలచొప్పున ఇక్కడ కదలిక ఏర్పడకపోతే అంత పైనే ఉంటుంది వ్యవహారం. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, ఎవరైనా ఆ రహస్యంలో దేవునితో లోతైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని అక్కడ సఫలత పొందగలిగితే ఇక తిరుగుండదు. ఇక పైకి ఎంత వెళ్తా వెళ్ళంటాడు ఆయన. ఓ నీ ఇష్టం అంటాడు. యెహోషువ ఏర్పరచుకున్నాడు, మోషే ఏర్పరచుకున్నాడు, ఎలీషా ఏర్పరచుకున్నాడు, ఏలియా ఏర్పరచుకున్నాడు, అపోస్తలు ఏర్పరచుకున్నారు. మనం చెప్పుకుంటున్నామే భక్తులు ఏర్పరచుకున్నారు. చార్ల్స్ ఫిన్నీ, గ్రాండిన్సన్ ఫిన్నీ న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి మరి దేవుణ్ణి హత్తుకున్నాడు. ఒక శక్తివంతమైన ఉజ్జీవానికి నాంది పలికాడు. ఆయనే కాదు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవ జనాంగం, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు, ప్రస్తుత తరంలో దేవుడు వాడుకుంటున్న పాత్రలు సైతం మీరు ఆ స్పర్శను గమనించవచ్చు. దేవునితో అలాంటి లోతైన అనుబంధం ఏర్పరచుకున్న వారు సరైన ఫలాన్ని ఫలించగలిగారు. భూగర్భంలోనికి వేరు తన్నుట వలన చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పెను తుఫాన్లకు, పెను గాలులకు అది కూలిపోదు, పడిపోదు. చెట్టు పడిపోయిందంటే ఇంకా ఫలింపెక్కడా? చెట్టు నిలిచి పూత పూసి ఏమండి కాపు గాయాలి, పిందె పండు కాయ అవ్వాలి అంటే, కాయ పండు కావాలంటే అసలు ముందు చెట్టు నిలబడి ఉండాలి కదా. దాని నుంచి ఏదన్నా ఫలం రావాలంటే నిలబడకుండా పడేయటానికి దుష్టుడు దాడులు చేస్తాడు. వాడే సుడిగాలులు తీసుకొస్తాడు, పెనుగాలులు తీసుకొస్తాడు. తెలుసా మీకు? తెస్తాడు. అయినా దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళని వాడు పడేయలేడు. పైకి కొంతమంది కనపడతారు, లోపల వేరు ఉండదు, దన్మని పడిపోతారు. వాళ్ళు విశ్వాసంలోనే ఉండరు. కొంతమంది అయితే, కొంతమంది ఏదో ఉంటారు ఆర్డినరీగా, కానీ సరైన ఫలింపు వారి నుంచి మనం ఆశించలేం, పొందలేం. ఎవరి నుండి అంటే, ఏ చెట్టుకు వేరు లోపలికి తన్నుద్దో ముందు అది పడిపోకుండా నిలిచి ఉంటుంది, నిలిచి ఉన్నది ఫలించిద్ది. దానికి రెండో ఉపయోగం ఏంటంటే, పెనుగాళ్ళకు పడకుండా ఆగటమే కాదు, లంగరు వేసి పట్టినట్టుగా వేళ్ళు పట్టుకుంటాయి ఒకటి. రెండోది ఏంటంటే, సారవంతమైన శక్తి ఏదైతే ఉందో ఆ చెట్టు గ్రోత్ అవడానికి, అదంతా ఇది లోపలికి వేరు తన్నే అదనపు శక్తి అందుతూ ఉంటుంది. అందుకే అందరికీ ఉండే విశ్వాస బలం వేరు, దావీదుకు ఉండే బలం వేరు. అసలు అందరికీ రాజు సౌలు అయితే, గొలియాతును చూసి సౌలు గుడారంలో కూర్చుంటే గొర్రెలు కాసుకునేవాడు చిన్నవాడు పోయి గొలియాతును కూలగొట్టాడు. ఇద్దరు అభిషిక్తులే, ఇద్దరు ఒక దేవుణ్ణి ఆరాధించారు, ఇద్దరి మీద ఒకడే తైలం పోశాడు. కాకపోతే ఆయన గాడిదలు కాచాడు, ఆయన గొర్రెలు కాచాడు, అంతే. స్తోత్రం. అంతేగా, ఇద్దరు అభిషిక్తులేగా. కానీ
దావీదు చేసిన పని సౌలు ఎందుకు చేయలేకపోయాడు? దావీదుకున్న లోతైన అనుభవం, దేవునితో లోతైన అనుబంధం సౌలుకు లేదు. దేవునితో ఏర్పరచుకున్నాడండి, మనుషులతో కాదు. కొంతమంది మనుషులతో లోతైన అనుబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులతో నీవు లోతైన అనుబంధం ఏర్పరచుకోవడానికి ఏ మనుషులు అంత లోతుగా ఉన్నారు? మనుషులంతా పైనే ఉన్నారు. మనుషులతో లోతైన అనుబంధాలు ఏం అవసరంలే. ఆయన స్వరం నీకు లోతున దొరుకుతుంది. ఆయన సహవాసం నీకు లోతులో దొరుకుతుంది. ఆయన సాహచర్యం, ఆయన చిత్తం, ఆయన హృదయంలో అలా దాని కదలిక నీకు లోతులోనే దొరుకుతుంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఆయన స్వరం? లోతులో దొరుకుతుంది. అవునా? ఎక్కడ దొరుకుతుంది ఆయన సహవాసం? లోతులో. అది తేలికైన విషయం, పైన ఈజీగా క్యాచ్ అయ్యేది కాదు, కొంచెం లోతుకి వెళ్ళాలి. భక్తిలో కూడా కొంచెం లోతుకు ప్రయాణం చేయాలండి. ఏదో వచ్చాను, కూర్చున్నా, 4 మొక్కలు ఎన్నాను, భయం చేశాను, పోయానంటే కాదు. కొద్దిగా డెప్త్లోకి వెళ్ళాలని చెబుతున్నా నేను. ఒక్కొక్క అబ్బాయిని, ఏందిరా వాడేంది ఊరికో ఫోన్ చేస్తున్నాడు, కత్తి చెప్పండిరా, ఏడో తేడా పడేటట్టున్నాడు, వాడిప్పుడు మన మాట వినడు, బాగా డెప్త్లోకి వెళ్ళాడు. ఎవరితో? ఆ అమ్మాయి ఏందో ఫోన్లు మాట్లాడుతుంది, ఎందుకు కత్తి చెప్పండి, వాడు తాగుబోతాడు, చెండాల పోడు, ఆడు చెడిపోయినోడు, వాడితో మాట్లాడుతుంది ఎందుకు చూడండి అంటే వినదు. ఎందుకు? డెప్త్లోకి వెళ్ళింది. ఎప్పుడు వింటదంటే వాడు చేసుకొని కొళ్ళబొడిచి పళ్ళు రాలు కొట్టినప్పుడు బయటపడిద్ది అన్నమాట. స్తోత్రం. రోజు తిప్పించి మళ్ళీ బాతుంటాడు చూడు తాగి, అప్పుడు తేలిద్ది ఒడ్డుకి. డెప్త్, లోతు, మహాలోతు. చచ్చిపోతాను అవసరమైతే. అతనే ఏమన్నా అయిపోని, అందరూ వదిలేని, అందరూ అయిపోని, అతనే. డెప్త్, లోతు, బాగా. స్తోత్రం. కొంతమందికి అణిగింది, కొంతమందికి అణిగిద్ది. ఇప్పుడేముందండి, సెల్ ఫోను అంత కామన్ అయిపోయింది. ఆడపిల్లలకి మగపిల్లలు, మగపిల్లలకి ఆడపిల్లలు కామన్. లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేకపోతే అబ్బాయి, అసలు ఈ అమ్మాయి సత్యకాలపు సత్యమ్మ, ఆమె పేరు సత్యమ్మ. కష్టపడి దించుతారు మిగిలిన వాళ్ళు రంగంలోకి. ఎవడున్నాడో గాలోడు వీళ్ళే చూపిస్తారు. అది ఖాళీగా ఉన్నాడు గాలోడు చూడమ్మా. వందనాలమ్మా, వందనాలయ్యా. లోతు, డెప్త్. పిచ్చి వదిలిద్ది ఒక్కొక్కళ్ళకి. అందుకే చెబుతున్నా, మీ డెప్త్, మీ లోతు, మీ అనుబంధం, మీ సహవాసం మనుషులతో కాదు, ఆయనతో ఏర్పడాలి. ఆయన
చెట్టుకు అందాల్సిన పోషకాలన్నీ లోతులోనే అందుతాయి. దాని భద్రత వేరు లోతుకు దన్నుటలోనే ఉంది. అన్నీ అందులోనే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, సౌలు దావీదు ఈక్వల్ కాదు, యూదా పేతురు ఈక్వల్ కాదు. వాళ్ళ అనుబంధం వేరు దేవునితో. వాడు ఆమెతో 40 రోజుల నుంచి దేవుడిని తిడతంటే, సైన్యాన్ని తిడతంటే సౌలుకు రోషం లేదు. అది ఎన్ని తిట్టినా ఏం చేస్తాం, వాడు 6 మూరలు జాయినడు అని వాడు ఎత్తు పొడవు వెడల్పులు కొలతలు చెబుతున్నాడు. కానీ చచ్చ బతికే ఇక లాభం లేదని దిగలా. దావీదు చూడు, దేవునితో అలాంటి అనుబంధం. మరి ఏం చేద్దాం? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీనికి ఎంత ధైర్యం అని ఆగలేదుగా. పక్కోడిని అడిగాడు, ఏంటి వీడి సంగతి ఏందని. వాడేదో చెప్పాడు. ఇటు దావీదుకి చెప్పాడు, అటుపోయి వాళ్ళ అన్నలకు చెప్పాడు. మీ వాడు ఎందుకు రెచ్చిపోతున్నాడు, ఉందేమో 4 అడుగులు, ఆడి మీద పోతానంటున్నాడు, ఒక దెబ్బ కొట్టి చంపుతాడు, మీ వాడికి చెప్పుకోండి అంటే పెద్దన్న పిలిచాడు. పెద్ద అన్నయ్య, ఏవై దావీదు ఏడన్నారా, ఎందుకు వచ్చాను అన్నాడు. నాన్న పంపించాడు అన్నాడు. ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏంది, ఏం మాట్లాడాను, ఏంది యుద్ధానికి పోతాను, వాడి మీద యుద్ధానికి పోతాను అంటున్నా అంటే ఏంది. అరే వాడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎంత ఉన్నావు చూసావు అంటే ఏందిరా నీ ఉద్దేశం అంటే, మేము ఇక్కడ చేతగా అంత అద్దమ్మలం గాజులు తొడుక్కొని కూర్చున్నావు, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చావు, వాడి మీద యుద్ధానికి పోతావు. అసలు నిన్ను పంపిన ముసలోని అనాలరా. ఆ గొర్రె మందని, ఆ చిన్న మందని గాయటమే చేత కాదు నీకు, నువ్వు వచ్చి ఆడి మీద పోతానంటున్నావు. అంటే ఆడి మీదకి పోయి ఆడిని చంపి నువ్వు రాజు పోయి ఇశ్రాయేలుని ఏలాలనే మహాగర్వంరా నీకు, మహాగర్వం. మళ్ళీ సమయంలో వచ్చి తైలం పోతున్నప్పుడు మొత్తం వరస నిలబడి చూశారు వీళ్ళే. మళ్ళీ ఈయన గర్వం అన్నా రాజే, ఈయన తగ్గింపు అన్నా రాజే, ఏర్పరచుకున్నవాడు దేవుడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆత్మలో దేవుణ్ణి కలుసుకున్నవాడు, దేవునితో లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నవాడు దేవుని మహిమ వినబడితే తృప్తి చెందుతాడు. దేవునికి అవమానం కలిగే పరిస్థితులు వస్తే కలత చెందుతాడు. ఆ అనుబంధం. అరే ఆయన మందసం వస్తుంటే అసలు ఎంత తన్మయించాడండి. నా దేవుని మందసం, నా దేవుని సన్నిధి, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా ప్రభు అని ఆత్మలో ఆనందించి రాజునన్న సంగతి పక్కన పెట్టి సామాన్యుడిలాగా నాట్యమాడి స్వాగతించాడు. దేవుడంటే పిచ్చి. ఇన్ని అయిపోయిన తర్వాత కోరిక ఏంటంటే ఆయన సన్నిధి అన్నాడు. ఇంకేంటి, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా, జలమా జీవ జలమా జీవ నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. దేవుని మహిమ. రాజ్యము, సింహాసనం, మనుషుల ప్రేమలు, మనుషుల నమ్మకత్వాలు, మనుషుల అనుబంధాలు, వాటి స్థిరత్వాలు అన్నీ తాత్కాలికమే. నాకు పర్మనెంట్ ప్లేస్, శాశ్వత సహవాసం ఆయనే. ఇవన్నీ మధ్యలో తెగిపోయాయి. ఏర్పడ్డ లింకులన్నీ మధ్యలో కట్ అయిపోయాయి.
ఎంతో నమ్మకంగా ప్రమాణాలు చేసి ప్రామిసులు చేసిన వాళ్ళు సైతం బుస్సే. ఎందుకంటే గ్యారెంటీ లేదు. ఒక్కొక్క ఆమె చేతిలో ఒక ఆయన చేస్తాడు. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను నేను 3 రోజుల్లో పట్టపగలు చేసి జంప్ అవుతాడు. కుమిలి ఎడుతూ ఉంటాడు. అన్యాయం అయిపోయాను అని. ఎవడు నమ్మమన్నాడు అంటాను నేను. ఏ మనుషుడు నమ్మదగినవాడు ఒక్కడే. వాళ్ళు మాట తప్పారు, వీళ్ళు మాట, మనుషులు తప్పుతారు అంతే. మనుషుల మాటల్ని స్థిరంగా ముడేసుకోవడానికి లేదు. మాట ఇచ్చి తప్పని వాడు యేసయ్య ఒక్కడే. నేను చెప్తున్నాను అబ్బాయి, ఫైనల్గా భక్తి రసంలో డెప్త్లోకి పోతేనే ఆనందం, డెప్త్లో పోతేనే ఉద్యమం, కాస్త లోతులోకి ప్రయాణం చేస్తేనే ఏదన్నా వెలుగు. సేవ చేసేవాడికి కూడా దేవునితో కాస్త లోతైన అనుబంధంలోకి వెళితేనే సరైనటువంటి ఫలింపు, ఆ జీవం ప్రజల్లో కూడా ప్రవహించిద్ది. పాస్టర్ గారే పైన ఉన్నాడు అనుకో, విశ్వాసులు ఇంకా పైన ఉంటారు. పాస్టర్ గారు కొంచెం డెప్త్లోకి నడిచాడు అనుకో, విశ్వాసులు కూడా హాయిగారిని ఆ చొక్కాను ఆ కాలరు పట్టుకుని వెంటబడి వాళ్ళు కూడా లోతులోకి వచ్చేస్తారు. లేకపోతే కష్టం. నేను అందుకే అందరికీ చెప్తున్నా, నీకు అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నీకు ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, సంతానం కావాలి, సమస్యలు ఉన్నాయి, ఆయన్ని తీరాలి, రోగాలు తగ్గాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి. నాకున్నాయి సమస్యలు, నీకున్నాయి. నాకున్నాయి ఆర్థిక ఇబ్బందులు, నీకున్నాయి. నాకు అవసరతలు ఉన్నాయి, నీకు అవసరతలు ఉన్నాయి. ఇవన్నీ సెకండు. ఫస్ట్ దేవునితో సరైనటువంటి అనుబంధం. అన్నీ ఇచ్చినాక ప్రేమించడం కాదు. దావీదు ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. అంతసేటు కొట్టకూడదు, ఏంది చేతులు నొప్పులు పడతాయి, మరీ ఎక్కువ కొడుతున్నారు మీరు. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమి లేనప్పుడు ప్రేమించాడు. దేవునితో మనసు కలిసి ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి నీకు చెప్తున్న మాట అదే. లోతులో నుండి పుట్టిన అలా లోతులో ఉన్న దేవుని హృదయాన్ని తాగుతుందని, లోతుకు నడిచిన ధోని 2 అంతల దీవించబడుతుందని, లోతుకు వేరు తన్నినటువంటి చెట్టు పెనుగాలులకు నిలిచి గొప్పగా ఫలిస్తుందని ఈ మాటను మాట్లాడుతున్నాను నేను. ప్రసంగమైన, పాటైనా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా హృదయ లోతుల్లో నుంచి ఆరాధించు. సింపుల్గా మీకు చూపిస్తా. జస్ట్ పాట 2 రకాల పాడు. నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, బాయ్ నీ స్వరం వినాలని, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకదే సమమౌనా. కాదు బాబా, పొరపాటును కూడా కాదు. సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన అలంపులే నాకు. పాట భక్తి గీతం. డ్రమ్ము కొట్టడం వందనాలు. డ్రమ్ము కొట్టకపోయినా నిజంగా గుండె లోతుల్లోంచి పడితే ఫీలో నిజంగా వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆత్మలో ప్రయాణించు. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. సంపద సిరి సంపద
సన్నిధే ఇది దేవా నీ సన్నిధే ఇది దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని పరుగున వచ్చా నిన్ను చూడాలని స్వరమినాలని నీ స్వరమినాలని స్వరమినాలని ఈశ్వర వినాలని. ఇక నువ్వు ఆగమన్నా ఆగు కనెక్ట్ అయిపోతావు దేవునికి. అయితే ముందు నేను కనెక్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? నేను తన్మయించాలి. నేను లోతులో నుండి ఆయన ఆరాధించాలి. అప్పుడు నన్ను అనుసరించే మీరు కూడా అలా కనెక్ట్ కాగలుగుతారు. లోతులలో దేవుణ్ణి ప్రేమించేవాడు, లోతులలో దేవుణ్ణి ప్రేమించేవారు, లోతులలో దేవుణ్ణి పెనవేసుకున్నవారు అన్ని విషయాల్లో లోతుగానే వ్యవహరిస్తారు. దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటమే కాదు, దేవుని ముందు జీవించే జీవితం విషయంలో కూడా జాగ్రత్త కలిగే ఉంటారు. ఎందుకంటే వారు లోతులో దేవుని సేవిస్తున్నారు, వారు లోతులో దేవుని ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ పెదవుల మీది కాదు, వారి ప్రేమ ఒట్టి మాటల్లోది కాదు, వారి ప్రేమ హృదయ అంతరంగంలో నుండి పెళ్ళుపికేది. అది దేవునికి అభ్యంతరకరమైన చర్యలు చేయడానికి ఇష్టపడదు, దేవుని గాయం చేయడానికి ఇష్టపడదు. దేవుని మనసు నొచ్చుకునే పరిస్థితులు ఉంటే దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది. దేవుని ఆత్మ అభ్యంతరపడే పరిస్థితులు ఉంటే వాటిని తొలగించి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించింది. ప్రియులారా, కొంచెం ఆలోచన చేయండి. మీలో ఎంతమంది దేవుణ్ణి నిజంగా హృదయాంతరంగంలో నుండి ప్రేమిస్తున్నారో, కలుసుకుంటున్నారో? మీలో ఎంతమంది యోధాలాగున్నారో, ఎంతమంది సీమోన్ లాగున్నారో నాకైతే తెలియదు. సీమోన్ అయితే మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటావా? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నీ సన్నిధి కంటే మంచి స్థలం ఏది? చెప్పు, నువ్వే చెప్పు, ఎక్కడుంది బెటర్ ప్లేస్ ఏది? నిత్య జీవపు మాటలు గలవాడు నీవు. అందరూ వదిలిపెట్టిన నీ వదలను ప్రభువా, వదిలి బతకలేను, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. ఇట్లా ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండి మాట్లాడుతుంటారు చూడు, వాళ్ళు ప్రవర్తిస్తుంటారు చూడు, వాళ్ళు దేవుని ప్రేమిస్తారు చూడు, వాళ్ళంటే నాకు పిచ్చ లైక్. పెద్ద సేవకులని కాదండి, నాకు ముందున్న పెద్ద వయసు సేవకులు కాదు. నేను రక్షణలో నడిపించిన ఆత్మీయ బిడ్డల్లో కూడా కొంతమంది అలాంటి మాటలు మాట్లాడుతుంటే దేవుని గురించి అన్ని పక్కన పెట్టి వింటా మౌనంగా. మాట్లాడుతాడు ఇంకా చెప్పు, ఆయన గురించి ఇంకా నీకున్న అభిప్రాయం ఏంటి? ఆయనతో నీకున్న వ్యక్తిగత అనుబంధం ఏంటి? ఆయనతో నీకున్న వ్యక్తిగత సహవాసం ఏంటి? మాట్లాడతాముడు, బాగుంది, మాట్లాడు, నాకు ఇష్టం. కొంతమంది ఉన్నారు మనుషులతో అనుబంధాన్ని ఇష్టపడతారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నాతో అవకాశం ఉంటే ఏదైనా అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి. అనుబంధం అంటే ఇంకో రకంగా కాదండి, జస్ట్ ప్రేమపూర్వకంగా సహవాసం చేయటానికి చాలా ఆసక్తి కనపరుస్తారు తొలుత. నాకు తెలుసు దేవుణ్ణి బట్టి వీళ్ళు ఆసక్తి చూపుతున్నారా, లేకపోతే నాకు సమీపం కావటానికి ఆసక్తి చూపుతున్నారో నేను పసిగడతాను. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి బట్టి ఆసక్తి చూపినట్టయితే ఎప్పటికీ సన్నిధిని వదులుకోలేరు, సహవాసాన్ని వదులుకోలేరు. ఒక మనిషిని బట్టి ఆ అనుబంధం ఏర్పడితే ఇక్కడే కాదు, ఎక్కడైనా ఆ మనుషులు అందరూ అనుకుంటే వీళ్ళు భక్తిలో కట్ అయిపోతారు, సహవాసంలో కట్ అయిపోతారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని చూశాను నేను.
నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ కానీ దూరంలో కానీ ఎక్కడున్నా సరే నన్ను కాదు, నా దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి, నాతో కాదు నా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాతో కాదు లోతుగా, నా దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే అందకుండా పోతూ ఉంటాను నేను అందరికీ. నికరంగా నిలబడి ఎవరికి అందను, పోతానే ఉంటా. ఎవరికైనా నిలబడి అందాను అనుకో, వాళ్ళు నన్ను పెనేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే అందను, దాటి వెళ్ళిపోతానే ఉంటా. ఎందుకు తెలుసా, నా బిడ్డలందరూ ఆత్మీయ తల్లిగా తండ్రిగా నేనున్నాను. నేను అందితే నన్ను పెనేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేనెంతవరకు నా బిడ్డల్ని నేను నా తండ్రికి కనెక్ట్ చేశాను అనుకో, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు చెడిపోరు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. నా జీవితంలో ఉన్న మార్పులు కలుగుతాయి కానీ ఆయన జీవితంలో మార్పులు కలగవు. నేను ఒకప్పటికి దూరం అవుతానే కానీ ఎప్పటికీ దూరం కాడు. నాతో అనుబంధం అన్న ఒక నాటికి తెగిద్దేమో కానీ ఆయనతో అనుబంధం ఎప్పటికీ తెగదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను అందలేదని మీరేం ఇబ్బంది పడద్దు. నేను అందినా అందకపోయినా నేను అందించేవాడిని అందుకోండి, ధన్యులవుతారు, ధన్యులవుతారు. చివరిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఎందుకు నాకు ఇంతే చెప్పాలనిపించింది, ఇంకంతే ముగిస్తున్నాను నేను. కానీ నేను చెప్పినట్టు, నేను ప్రేమించినట్టు నాకంటే ఎక్కువగా మీరు నా ప్రభువుని ప్రేమించాలనేది నా ఆశ, నా ప్రార్థన. నేను కొంచెం కనెక్ట్ అయితే నాకంటే ఇంకా ఎక్కువ డెప్త్లో మీరు కనెక్ట్ అవ్వాలి అని నా ఆశ. ఎలా మిమ్మల్ని దేవునితో అంటుకట్టడంలో నేను సఫలమైతే సైతాన్ గాడికి మళ్ళీ కొన్ని బాంబులు తయారు చేసినట్టే నేను. ఎస్, భక్తి పరులని, ఆత్మీయుల్ని, ప్రభు పిచ్చోళ్ళని, ప్రభుని ప్రాణంగా ప్రేమించే వాళ్ళని కొంతమంది నేను సిద్ధపరచగలిగితే నా జన్మధన్యం. అదే చూస్తున్నా, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా. నాకున్న సోదరులు మీకుంటాయి. దేవుడి నుండి నన్ను ఎడం చేయడానికి శత్రువు నా మీద ఎన్ని రకాల దాడులు చేస్తాడో బిడ్డలారా, మీ అందరి మీద ఆ దాడులు జరుగుతాయి. కానీ ఊపిరన్న వదలండి, కానీ ఆయన వదలొద్దు, ఆయన ఎడబాయిద్దు. మనుషులను బట్టి దేవుడిని సేవించొద్దు, ఆయనను బట్టి ఆయన సేవించండి, అంతే. బాగా వృద్ధాప్యానికి వచ్చిన ఒక దైవజనుడు, పిల్లలకు సేవ అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నట ఓ ప్రదేశంలో. ముగిస్తున్నా, ఒక్క మాట వినండి, నేను ప్రార్థన చేసేస్తా. తర్వాత కార్యక్రమాన్ని తమ్ముళ్ళు నడిపిస్తారు. ఆయన ఒక కొండ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాడు. పెద్ద వయసు వచ్చింది. ఓ రోజు ఈ దేవునిలో కాస్త ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఆయన కలుసుకొని కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాలని వెళ్ళాడు. బాగా వినండి, ఇప్పుడు నేను చెప్పిన అంశానికి ఇది బాగా లింక్ అవుతుంది, అందుకే చెప్తున్నాను నేను. వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కూడా నింపాదిగా ఉన్నాడు, ప్రశాంతంగా. ఓపిక ఉన్న కాడికి సేవ చేశాడు. పెద్ద వయసు వచ్చింది, తిరగలేకపోతున్నాడు. కూర్చున్నాడు, రెస్ట్లో ఉన్నాడు. మిగిలిన సేవ పిల్లలు చూసుకుంటూ ఉన్నారు. ఈ వెళ్ళిన వాడు ఆయనతో అన్నాడు, పాస్టర్ గారు, మీరు చాలా సేవ అనుభవం కలిగిన వారు, చాలా సంవత్సరాలు మీరు సేవ చేశారు, నిండు ముసలితనం వచ్చిన దాకా మీరు దేవుని పని చేశారు. నిజంగా మిమ్మల్ని కలుసుకోవటం నా ధన్యత. మంచిది నాయన, ఏంటి నీ సమస్య ఏంటి, నేను ఏం చెప్పాలి, నీకు ఏం చేయాలి?
ఏం లేదు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మీ దగ్గర పరిష్కారం దొరికిద్ది, సమాధానం దొరికిద్ది అని వచ్చాను నేను, నాకు చెప్తారా అన్నాడు. ఈ పెద్ద ఆయన దగ్గర, ఈ పాస్టర్ గారి దగ్గర ఆయన పెంపుడు కుక్క ఒకటి ఉంది. ఏముంది? పెంపుడు కుక్క. అది కూడా ఆయన దగ్గర కూర్చొని ఉంది. ఇతను అన్నాడు, క్రైస్తవ జీవితాన్ని కొంచెం పరిశీలిస్తే, వినండి బాగా, క్రైస్తవ జీవితాన్ని పరిశీలిస్తే కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత ఉండట్లేదు. చాలామందిని చూశాను నేను, అచ్చంగా దీన్ని ఒక పరిశోధన పెట్టుకొని చూశాను నేను. క్రొత్తగా ప్రభువుని కలుసుకున్నప్పుడు కొంతమందికి ఉండే ఆసక్తి, వాళ్ళు దేవునికి విధేయత చూపటం కానీ, దేవుణ్ణి ప్రేమించడం కానీ, దేవుణ్ణి ఆరాధించడం కానీ, ప్రతి క్రమాన్ని అనుసరించి సహవాసాల్లో కలవటం కానీ, కూటాల్లో కలవటం కానీ, ప్రేయర్స్లో కలవటం కానీ, నియమించబడిన కూటాల్లో వాళ్ళు అటెండ్ అవ్వటం కానీ, వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేయటం కానీ, వాళ్ళ ఆత్మలకు సువార్త ప్రకటించడం కానీ, వాళ్ళు పవిత్రంగా బ్రతకటం కానీ, అంతా సూపర్గా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత క్రమక్రమంగా మార్పు జరిగి ఒక 2-3 సంవత్సరాలు గడిచేసరికి లోకానుసారతలోకి తిరిగి ప్రారంభమయ్యి మరో సంవత్సరం గడిచేసరికి ఒక 3-4 ఏళ్లలోకి వచ్చేసరికి లోకస్తులకి వారికి తేడా లేకుండా అయిపోతుంది. ఎందుకు అన్నాడు. నీలో ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న? కొంతమంది చేతులు ఎత్తలు అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. పాస్టర్ గారి దగ్గరికి, సీనియర్ పాస్టర్ దగ్గరికి ఒక మీలాంటి సహోదరుడు వచ్చి కూర్చొని ప్రశ్న అడుగుతున్నాడు. క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనం కలిగి ఉండే ఆసక్తి క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుంది? తగ్గకుండా ఉండదా? విశ్వాసులను చూస్తే క్రొత్తలో దేవునికి విధేయత చూపుతారు, దైవజనుడికి విధేయత చూపుతారు, ఏర్పరచబడిన నియామక కూటాలన్నిటికీ కలుస్తారు, పవిత్రంగా ఉంటారు, మాటని కాచుకుంటారు, కంటిని కాచుకుంటారు, అన్నీ కూడా క్రమంగా ఉంటారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, సువార్త ఎగిరెగిరి ప్రకటిస్తారు, అన్నీ ఓకే. కానీ కొంతకాలం గడిచిన తర్వాత 1-2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 3 సంవత్సరాల్లోకి వెళ్ళేసరికి ఎందుకని వాటన్నిటి నుంచి డౌన్ అయిపోతారు. చివరికి మరికొంతకాలం తర్వాత చూస్తే లోకస్తులకి వారికి తేడా లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకోసారి చెప్పడానికి మాకే ఓపిక లేదు, అంతవరకే. ప్రశ్న అర్థమైంది కదా? ఈ మాట ఆయన అడుగుతూ ఉండగానే ఆ పాస్టర్ గారికి ఆ పక్క నుంచి ఒక కుందేలు దూకుతా వెళ్ళింది. కుందేలు గంతులు వేసుకుంటూ వెళ్ళిందంట అవతలకి. కొండ ప్రాంతం కదా, అడవి కుందేళ్ళు ఉంటే గంతులు వేసుకుంటా అక్కడ సమీపంలో ఒక బండ సందు ఉంటే అందులోకి పరిగెత్తుతుంది కుందేలు. స్తోత్రం. ఈ పెంపుడు కుక్కను చూసావా? దైవజనుడి పెంపుడు కుక్క పెద్దగా అరుస్తూ దాని వెంటబడి పరిగెత్తింది. కుందేలు ముందెళ్తుంది, ఇది వెనకబడి పరిగెత్తుతుంది. ఈ గొడవిని చుట్టుపక్కల కుక్కలన్నీ వచ్చాయి, ఆ సమీపంలోకి వచ్చాయి. అవి కూడా గోలగోలగా అరుచుకుంటా, స్తోత్రం, అవి కూడా గోలగోలగా అరుచుకుంటా వచ్చాయి. కొన్ని గుట్టల్లోకి పరిగెత్తాయి, కొన్ని రాళ్ళ దగ్గరికి పరిగెత్తాయి, ఎటు పడితే అటు పరిగెత్తుతూ అవి కూడా గోలగోలగా అరుస్తున్నాయి. అరిసి కాసేపటికి సర్దుకున్నాయి. అరిసి కాసేపటి సర్దుకున్నాయి. ఈ పాస్టర్ గారి పెంపుడు కుక్క చూసింది కదా, ఇది మాత్రం దాని వెంట పడతానే ఉంది, దాన్ని ధరుముతానే ఉంది, గోల్ చేస్తానే ఉంది. పాస్టర్ గారు పెద్దగా నవ్వి, నీ ప్రశ్నకు అద్భుతమైన జవాబు, సరిపోయిందా అన్నాడు. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? అట్టయితే చెప్పడం ఎందుకు, ప్రార్థన చేస్తా. మరి మీరు చేతులు ఎత్తలేదుగా, మరి అర్థం కాకపోతే అర్థం కాలేదన్నా చేతులు ఎత్తండి. అప్పుడు నేను అందులో ఉన్న రహస్యం చెబుతా. కొంతమంది చేతులు ఎత్తారు,
కొంతమందికి అర్థమైంది అనుకుంటాను. ఈ చేతులు ఎత్తిన వాళ్ళకి అర్థమైన దేవునికి స్తోత్రం. స్టోరీ అర్థమైంది కానీ అందులో పాఠం ఏందో అర్థం కాల. దీన్ని నన్ను ఒప్పుకుంటారా? నీకు వందనాలండి. ఆహా, నీ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం, ఇక సరిపోయింది అనుకుంటాను అన్నాడు ఈయన. ఆయన తెల్లముఖం వేసుకొని చూశాడు. నాకేం అర్థం కాలేదు సార్. నేను అడిగిన ప్రశ్న ఏంటి? కుందేలు వెంట కుక్క పట్టం ఏంటయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, కుందేలు వెంట నా పెంపుడు కుక్క పరిగెత్తింది. దాని అరుపు విని మిగిలిన కుక్కలు కూడా పరిగెత్తినాయి. పరిగెత్తి కొన్ని గుట్టల్లోకి పోయినాయి, కొన్ని రాళ్లలోకి పోయినాయి, కాసేపు మురిగినాయి, సైలెంట్గా ఆగిపోయినాయి. కానీ నా పెంపుడు కుక్క మాత్రం మొరుగుతానే ఉంది, దాన్ని తరుముతానే ఉంది, అది ఆగలేదు. ఎందుకు చెప్పనా? అది వాస్తవంగా కుందేలును చూసింది, దాన్ని ఎరిగి ఉంది. అందుకే దాన్ని వెంటాడటం మానలా. మిగిలినవి అరుపినొచ్చినాయి కానీ ఇది ఎందుకు అరుస్తుందో, దేని వెంటబడిందో, అది ఎటుపోయిందో వీడికి తెలియదు. స్తోత్రం. నీకు అర్థమైందా? కాలేదా? చేయగలిగింది ఏం లేదు. దీని అర్థం ఏంటంటే, అన్ని కుక్కలలో కుందేలను చూసిన కుక్క ఒకటి, అది ఎటుపోయిందో గుర్తించిన కుక్క ఒకటి, దాన్ని వెంటబడి తరుముతున్న కుక్క ఒకటే, మిగిలినవన్నీ మామూలు. అదే మిగిలినవి కూడా చూసినాయి అనుకో, మిగిలినవి కూడా దాన్ని ఎరిగినాయి అనుకో, అవి కూడా అదే దిశలో పరిగెత్తేవి, వెంటబడేవి, దాన్ని తరిమేవి. అలాగే నువ్వేమన్నావు? నేను ఇంతవరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, భక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, కానీ కొంతమంది ఎందుకు ఇలా అయిపోయారన్నావు. నేను ఇలా ఉంటానే కారణం, నేను ఆయనను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని ప్రకటించానో, ఎవరిని సేవించానో, ఎవరిని ప్రేమించానో, ఎవరిని గూర్చి లోకానికి ఎలిగెత్తి చాటానో, ఆయనను నేను ఎరుగుదును. అందుకే ఈరోజు వరకు కూడా ఇలానే ఉన్నాను, నా పెంపుడు కుక్కలాగా. కొంతమంది అలా వెనక్కి జారిపోతున్నారు అంటే కుందేల్ని కనుగొన్న దాన్ని అరుపు విని వచ్చిన బాపతే కానీ వాళ్ళుగా కుందేల్ని కలుసుకున్నోళ్ళు కాదు. కుందేలు ప్లేస్తో దేవుని పెట్టుకొని చెప్తున్నాడు ఆయన. ఎవరో అరిస్తే అరుపులు విని రావటం వేరు, మనంగా దేవుణ్ణి కలుసుకోవటం వేరు సోదరా. ఇప్పుడన్నా అర్థమైందా? ఎవరో అరుపులు అరిస్తే అరుపులను బట్టి పరిగెత్తితే 4 రోజులే నీ సహవాసం. అదే మనంగా ఆయన కలుసుకుంటే, ఆయన ఎరుగుంటే, ఆయన తెలుసుకుంటే, అందరూ విడిచిపోయిన మనల్ని మనం మాత్రం ఆయన వదలం. కాబట్టి నువ్వు నిజంగా దేవుణ్ణి కలుసుకుంటే, ఎంతమంది వెనక్కి తగ్గినా నువ్వు వెనక్కి తగ్గవు. ఎంతమంది పోరాటంలో ఓటమిని అంగీకరించి సర్దుకున్నా నువ్వు సర్దుకో. ఎంతమంది గుడారాల్లోకి తిరిగి పరిగెత్తినా నువ్వు దావీదులాగా యుద్ధరంగంలోకి వెళ్తావు, వెన్ను చూపవు. కాబట్టి దీన్ని ఆలోచించండి. నేను చెప్పిన ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు కానీ గ్రహించగలిగితే, దేవుణ్ణి లోతుగా కలుసుకోవటం, దేవుని లోతులను కదిలించగలగటం, దేవుడు చెప్పినట్టు లోతుకు నడవటం, దేవునితో రహస్యంలో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది నువ్వు చేయగలిగితే, సింపుల్గా చెప్తా, నువ్వు ఆయన ప్రపంచంలోకి వెళ్ళాలి, ఆయన ప్రపంచం నీ ప్రపంచం, మీ ఇద్దరు ప్రపంచాలు కలవాలి. ఎంతమంది మెలకువతో ఉన్నారు ఈ రాత్రి? నీ ప్రపంచం దేవుని ప్రపంచం కలిసిపోవాలి. అది కూడా పైన కాదు, నిన్ను చూసిన ప్రజలు గుర్తించాలి, వాడు ఒక ప్రపంచంలో ఉన్నాడు రా అని. వాడొక మాలోకం, ఆమె ఒక ప్రపంచంలో ఉందిలే అనాలి.
నీ ప్రపంచం ఆయనేనని నీకు అర్థం కావాలి, సమాజానికి కూడా అర్థం కావాలి. ఆ మెట్టుకు నువ్వు ఎక్కాలి. ఇప్పుడు నన్ను చూసి ఏమంటారండి? మీరేమంటారు నన్ను? నాకు మరో ప్రపంచం ఉందంటారా, నా ప్రపంచం ఆయనే అంటారా? మీ అభిప్రాయం చెప్పండి. నాకు ప్రార్థన చేస్తాను. నేను నా ప్రపంచం ఎవరని మీరు అనుకుంటున్నారు? డౌట్ లేదుగా. సమాజం కూడా ఏమంటుంది? ఎందుకంటే మరో ప్రపంచంలో నేను మనుగడ సాగించలేను. ఎందుకంటే ఆయనకి మించినటువంటి ప్రపంచం ఇంకొకటి నాకు లేదు. పండుకున్నా, లేచినా, కూసున్నా, తిన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏం చేసినా నా హృదయం ఓ పక్కన ఆయనతో అనుసంధానం అవుతానే ఉంటుంది. అలాగని నేనేం అరణ్యంలో పోలా, సర్వసంగ పరిత్యాగిలాగా అన్నిటినీ వదిలేయలా. కుటుంబ జీవనంలో ఉన్నాను, సమాజంలోనే ఉన్నాను, మనుషుల మధ్యలోనే ఉన్నాను, భార్య పిల్లల్ని కలిగే ఉన్నాను, తల్లిని తోడబుట్టిన వారిని కలిగే ఉన్నాను, ఆత్మీయుల్ని కలిగే ఉన్నాను, అందరి మధ్యలోనే ఉన్నాను. కానీ ఎవరికి చెందనట్టుగా నేను ఆయనతో కలుసుకొని ఉన్నాను. ఎవరి బాధ్యతలు వాళ్ళకి న్యాయం చేస్తానే ఉన్నాను. ఎట్ ఏ టైం ఎవరికి చెందిన వాడిని కానట్టు నేను ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాను. నా అనుభవం చెబుతున్నా. తమ్ముడు, నువ్వు యవనస్తుడు అయితే అంటే ఇప్పుడు నువ్వు అలా కనెక్ట్ అవుతావు, కానీ మేము కొంచెం చిన్న వయసులో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఈ దశలో నువ్వు ఆ మాట అన్నావంటే తప్పలేదు. కానీ 20-25 సంవత్సరాల ప్రాయం అంటే అట్లా కష్టం కదా అనే మాట ఒకటి రావచ్చు. దానికి కూడా నా సమాధానం ఏంటంటే, నేను దేవునికి కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేను చెప్పినట్టు కనెక్ట్ అయినప్పుడు నా వయసు 20 నుంచి 21 సంవత్సరమే ఉంటుంది. అప్పుడే అయ్యా. అర్థమైందా? ఇప్పుడు అవటం కాదు, అప్పుడే అయ్యా. కాబట్టి ఇప్పుడు యవనస్తులైన వాళ్ళు, నువ్వు ఇప్పుడు అయ్యావన్నా, భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఎరుగున్నావు నువ్వు. ఇప్పుడు ఇక వైరాగ్యం దేవుడు ఇంకంతే కదా? కాదు కాదు నాన్న. చిరుప్రాయంలో ఒక 21 సంవత్సరం వయసున్న యవనస్తుడు ఎన్ని రకాల ఆకర్షణల్లో తన ప్రయాణం ఉంటుందో అన్నీ నా చుట్టూ ఉండగానే అన్నిటినీ పక్కన పెట్టి యేసును హత్తుకోవటానికి నాకు కృప దొరికింది.